ధర్నాకు అధ్యక్షత వహించినటువంటి అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కత్తెల రంగన్న గారు, ముఖ్య వక్తగా వచ్చినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త డి పాపారావు గారు, మన రాష్ట్ర కార్యదర్శి ప్రభాకరన్న గారు, గుమ్మన్ నరసాయన్న గారు, రామన్న గారు, మిగతా రాష్ట్ర నాయకులు, ఈ ధర్నాకు వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అఖిల భారత ఐక్య రైతు సంఘం కార్యకర్తలు, రైతులు, వీరందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా సంక్షేమంలో ఉన్నటువంటి సందర్భం లోపల వ్యవసాయ కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ సందర్భం లోపల 2014 లోపల అధికారంలోకి వచ్చేటటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీని పక్కన పెట్టి మొత్తం కూడా ఈ దేశ రైతాంగాన్ని నడ్డి విరిచే రకంగా కార్పొరేట్ వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ఈ దేశ రైతాంగాన్ని మొత్తం కూడా అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఢిల్లీ కేంద్రంగా ప్రపంచం కనివిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమిస్తే ఆ ఉద్యమ తాకిడికి తలొగ్గినటువంటి కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ నల్ల చట్టాలని వెనక్కి తీసుకుంటానని చెప్పడం జరిగింది. కానీ ఆ చెప్పి దాన్ని అమలు చేయకుండా ఈరోజు దొడ్డిదారిన మళ్ళీ కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఈరోజు నూతన మార్కెట్ వ్యవసాయ బిల్లును తీసుకొని వచ్చి వారికి పార్లమెంటులో కావచ్చు, వారికి లోక్సభలో కావచ్చు బలం ఉందని చెప్పి దాన్ని గెలిపించుకొని ఈరోజు అమల్లోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొని వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇతర రంగాల్ని ఆశ్రయించేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదే కనుక జరిగితే ఈరోజు దేశం మొత్తం కూడా ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ముందర దాపురిస్తుందని చెప్పి మనం తెలియజేయడం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కానీ మొత్తం ఈ ధర్నాకు వచ్చినటువంటి మీరంతా కూడా అంటే మన లోపల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల్ని ప్రజల లోపలికి తీసుకుపోయడం కోసం ఈ ధర్నాని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు వచ్చినటువంటి వివిధ జిల్లాల నుండి అడుగుతున్నటువంటి రైతులకు, అఖిల భారత ఐక్య రైతు సంఘం కార్యకర్తలకు, నాయకులకు, అదే రకంగా ఈ ధర్నాని విజయవంతం చేయడం కోసం వచ్చినటువంటి ముఖ్య వక్త ప్రముఖ ఆర్థికవేత్త డి పాపారావు గారికి అందరికీ కూడా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తుంది.